మణిపూర్లో ఏం జరుగుతోందన్నది ఉత్కంఠగా మారింది. మణిపూర్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన నడుస్తోంది. అయితే ఈ నెల 12తో రాష్ట్రపతి పాలన ముగియబోతోంది. దీంతో మణిపూర్కు సంబంధించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మణిపూర్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఢిల్లీని చేరుకున్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ సహజంగా వార్తల్లో ఉండదు. అయితే రిజర్వేషన్ల అంశం నేపథ్యంలో 2023లో మణిపూర్లో హింస చెలరేగింది. అంతేకాదు మణిపూర్లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పరిపాలన చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్లో 2025లో ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఈ రాష్ట్రపతి పాలన ఈ నెల 12వ తేదీతో ముగియబోతోంది. దీంతో మణిపూర్కు సంబంధించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మణిపూర్లోని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడానికి దారితీసిన పరిస్థితులను చూద్దాం. మైతి పేరుతో ఉన్న గిరిజనేతరుల తెగను ఎస్టీలో చేర్చుతూ 2023లో మణిపూర్ హైకోర్టు తీర్పిచ్చింది. కాగా మణిపూర్ హైకోర్టు తీర్పును స్థానిక గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కథ అక్కడితో ఆగలేదు. ఘర్షణలు కూడా ప్రారంభమయ్యాయి. తొలిసారి చురాచాంద్పూర్ పట్టణంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలే కాలక్రమంలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న అల్లర్లకు దారితీశాయి. అయితే అల్లర్లను అదుపు చేయడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించక తప్పలేదు. ఇదిలా ఉంటే రాజకీయంగా చూస్తే దేశ రాజకీయాల్లో కొంతకాలంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. హర్యానా, మహారాష్ట్రలో విజయం సాధించింది. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో మణిపూర్ ఒకటే బీజేపీ కేంద్ర నాయకత్వానికి పంటి కింద రాయిలా మారింది. బీరేన్ సింగ్ సర్కార్ అసమర్థత కారణంగా సామాన్య ప్రజల్లో బీజేపీ బద్దమవుతోందని సాక్షాత్తు ఆ పార్టీ నాయకులే అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో శాంతి పునరుద్ధరణ అనే ఏకైక లక్ష్యంతో మణిపూర్లో 2025లో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం. కాగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు డిమాండ్ చేసింది. అయితే రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరస్కరించింది. అయితే చివరకు పరిస్థితి చేజారిపోతుండటంతో రాష్ట్రపతి పాలన మినహా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించింది. ఇదిలా ఉంటే దాదాపు 2023 నుంచి జాతుల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడుకుతోంది. కాగా సదరు అల్లర్లను నియంత్రించడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చాలన్న డిమాండ్ ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేల నుంచే వచ్చింది. ఈ నేపథ్యంలో చివరకు బీరేన్ సింగ్ను రాజీనామా చేయవలసిందిగా బీజేపీ కేంద్ర నాయకత్వమే ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో చాలా కాలం పాటు హాట్ టాపిక్గా మారింది. మణిపూర్ అల్లర్లపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మణిపూర్ అల్లర్లకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మణిపూర్లో చాలా కాలం నుంచి కుకీ, మైతి జాతుల మధ్య వైరం ఉంది. అయితే రిజర్వేషన్లకు సంబంధించి మణిపూర్ హైకోర్టు కొన్ని సంవత్సరాల కిందట ఇచ్చిన తీర్పు ఒక్కసారిగా అగ్గిరాజేసింది. అసలు మణిపూర్ అల్లర్లను అర్థం చేసుకోవాలంటే అక్కడి సామాజిక పరిస్థితులను ముందుగా తెలుసుకోవాలి. మణిపూర్లో అనేక తెగలున్నాయి. వీటిలో మైతి, కుకీ, నాగా తెగలు ముఖ్యమైనవి. మణిపూర్లోని లోయ అలాగే మైదాన ప్రాంతంలో మైతి తెగవారుంటారు. కుకీ, నాగా ప్రజలు పెద్ద ఎత్తున కొండ ప్రాంతాల్లో నివాసముంటారు.
కాగా స్వాతంత్ర్యం వచ్చాక కుకీ, నాగా తెగలను షెడ్యూల్ ట్రైబ్ కింద చేర్చారు. అలాగే కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ, నాగా తెగల రక్షణ కోసం ఆర్టికల్ 301(c) రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ కొండ ప్రాంతాల్లో బయటి గిరిజనేతరులు మినహా బయటి వారెవ్వరూ స్థలాలు కొనడానికి అనుమతి లేదు. అంతేకాదు కొండ ప్రాంతాల్లో కుకీ, నాగా తెగలు నివాసముండే స్థలాలను కూడా అమ్ముకోవడానికి వీలేదు. అయితే లోయ, మైదాన ప్రాంతాల్లో ఎవరైనా స్థలాలు కొనొచ్చు, ఎవరైనా నివాసాలు ఏర్పరచుకోవచ్చు. ఇక్కడ గిరిజనేతర తెగైన మైటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మైటీ మణిపూర్లో సామాజికంగా, ఆర్థికంగా బలమైన గిరిజన తెగ. లోయల్లోనూ, మైదానాల్లోనూ ఉండే మైటీ వర్గానికి జనరల్ కేటగిరీలో ఉంచారు. దీంతో చాలా కాలంగా మైటీ వర్గానికి కుకీ, నాగా వర్గాల మధ్య అప్రకటిత వైరం నెలకొంది. ఈ నేపథ్యంలో తమను కూడా షెడ్యూల్ తెగల్లోకి చేర్చుకోవాల్సిందిగా కోరుతూ దశాబ్దాల నుంచి మైటీ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలేవీ ఫలితమివ్వలేదు. దీంతో ఎస్టీ జాబితాలో కోరుతూ మణిపూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు మైటీ తెగ నాయకులు. వాదోపవాదనల తర్వాత మైటీ తెగ ప్రజలకు అనుకూలంగా 2023లో మణిపూర్ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు చివరకు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడానికి దారితీసింది. ఏదేమైనా మణిపూర్లో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.